వైభవోపేతంగా మహాశివరాత్రి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో బ్రహ్మకుండ క్షేత్రమైన ముక్కామల గ్రామంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు భజన సామ్రాట్ కల్టూరి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 5 భజన సంఘాలతో సప్తాహ కార్యక్రమం ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఉమాసోమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం రాత్రి అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది. దేవాది దేవుడైన పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి వారి దివ్య కళ్యాణం దర్శించుకోవటానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ మహోత్సవాన్ని కడియాల సాయిరామారావు, సుజాత దంపతులు తమ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వారి సేవాభావం, భక్తి, స్ఫూర్తి ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ అర్చకులు ఫణిగారి నేతృత్వంలో కళ్యాణ మహోత్సవం ఎంతో రమణీయంగా, సాంప్రదాయబద్ధంగా సాగింది. ఉచ్చారణలో ఆధ్యాత్మిక శక్తి నిండి ఉండగా భక్తుల హృదయాలు భక్తి రసంతో నిండిపోయాయి. కళ్యాణ వేడుకలో భాగంగా సాయిరామారావు, సుజాత దంపతులు స్వామివారికి, అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించారు. అలాగే హాజరైన అనేక మంది భక్తులు కూడా తమ వంతుగా కొత్త వస్త్రాలు సమర్పించి తమ భక్తిని వ్యక్తపరిచారు. కళ్యాణోత్సవం ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా పేలులతో మారుమ్రోగింది. ఈ అద్భుత దృశ్యం భక్తులను ఆనందభరితులను చేసింది. ఆలయం చుట్టూ భక్తి నినాదాలు, హర హర మహాదేవ్ ఘోషలు మారుమ్రోగాయి. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నూతన పాలకవర్గ సభ్యులు అందరూ ఈ మహోత్సవానికి హాజరై ఉత్సవ కమిటీ వారి చేత సత్కారం పొందారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిషేక కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ చైర్మన్ నిడదవోలు చంటి ముఖ్యమైన సూచనలు చేశారు. ఆదివారం తెల్లవారుజాము 1 గంట నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబడతాయని ఆయన తెలియజేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 6 గంటల తర్వాత అభిషేకాలు చేయదలిచిన వారు ఉదయం 6 గంటల ముందుగా లేదా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రమే జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఉత్సవాలకు హాజరయ్యే భక్తులందరికీ శ్రీ నల్ల పుల్లయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులను కోరారు. మొత్తంగా చెప్పాలంటే ముక్కామల గ్రామంలో జరిగిన ఈ ఉమాసోమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తి, భవ్యం, సంప్రదాయం కలగలిసిన అద్భుత ఆధ్యాత్మిక వేడుకగా నిలిచింది. భక్తుల ఉత్సాహం, నిర్వాహకుల కృషి, వేద మంత్రాల మాధుర్యం, బాణసంచా వెలుగులు కలిసి ఈ మహోత్సవాన్ని చిరస్మరణీయంగా మార్చాయి. రాత్రి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది భక్తి, ఉపవాసం, జాగరణ, శివనామ స్మరణలతో కూడిన పవిత్ర రాత్రి. ఆ పవిత్రమైన సందర్భంలో ముక్కామల బ్రహ్మకుండ క్షేత్రం భక్తులతో కలకల్లాడింది. సాయంత్రం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం, భక్తి స్పష్టంగా కనిపించింది. ఓం నమఃశివాయ నినాదాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంగా మారింది. కళ్యాణ మహోత్సవాలలో స్వామివారు, అమ్మవారు అలంకార భూషితులై భక్తులకు దర్శనమిచ్చిన దృశ్యం ఎంతో ఆహ్లాదంగా నిలిచింది. పుష్పాలతో, పట్టు వస్త్రాలతో, సాంప్రదాయ అలంకరణలతో దేవతామూర్తులు మరింత కాంతివంతంగా కనిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, ఘంటానాదాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుక
భక్తుల హృదయాలను స్పృశించింది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి దివ్య కటాక్షాన్ని కోరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సేవా సంస్థలు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి సమన్వయంతో చక్కటి ఏర్పాట్లు చేశారు. ప్రతి అంశంలో శ్రద్ధ తీసుకున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా విశేష స్పందనగా సాగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది గ్రామ ఐక్యతకు, భక్తి పరంపరకు ప్రతీకగా నిలిచింది. చిన్న గ్రామమైన ముక్కామల ఈ మహోత్సవంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులు సంకల్పించారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా మన అందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం నిండాలని శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ లభించాలని మనసారా ప్రార్థిద్దాం. ఈ మహాశివరాత్రి వేడుకలు ముక్కామల గ్రామానికి మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల భక్తులకు కూడా ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని అందించాయి. ఈసారి కళ్యాణ మహోత్సవాలకు పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు తరలి రావటం విశేషంగా చెప్పవచ్చు. ఈ కళ్యాణ మహోత్సవం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. శివరాత్రి సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులతో పాటు గ్రామంలోని భక్తులందరూ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈసారి మరొక విశేషం ఏమిటంటే, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పద్మశాలి సోదరులు నిర్వహించే వీరభద్ర సంబరం ఈసారి జరగనుండటంతో ముక్కామల గ్రామం మరింత కలకలలాడనుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎస్యూబి రావు.